హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే పూర్ణం పునుగులండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవైతే చేసుకోవడం కూడా చాలా సింపుల్. మనము ఇలా ఒకసారి చేసి పెట్టండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనం ఎప్పుడు పోలేలు భక్షాలే కాకుండా ఇలా వెరైటీగా తీయం కారం కారం చేసి పెట్టండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దీనికి ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదు, తక్కువ టైంలోనే మనం ఎన్నంటే అన్ని చేసేయచ్చు. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవండి. మనం ఒక్కటే ఏంటంటే పూర్ణం ఉండాలండి, పూర్ణం చేసి పెట్టుకోవాలి. ఇది ఒకటి చేసి పెట్టుకున్నామంటే మిగతావన్నీ సింపుల్ గా చేసేసుకోవచ్చు. కొద్దిగంత శనగపిండి తీసుకొని అందులో రుచికి సరిపడినంత కారము, సాల్ట్, కొద్దిగంత పసుపు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగంత సోడా వేసుకోవాలి, వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కంటెస్టెంట్స్ లో ఉండాలి పిండి అనేది. ఇప్పుడు మనం శనగపప్పుతోని పూర్ణంతో ఇలా రౌండ్ బాల్స్ లా చేసి పెట్టుకోవాలి. ఒకేసారి ఆ బాల్స్ ని ఇలా డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవడం అంతే అండి, సింపుల్ గా చేసేసుకోవచ్చు. మనమైతే పిల్లలు ఒకటి తింటారేమో అని అనుకుంటాం, కానీ 4-5 లాగించేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. ఇవైతే చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే పైన కారకారం లోపల తీయగా. ఈ సమ్మర్ లో ఈవినింగ్ టైం పార్క్ కి ఎటన్నా వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని వెళ్ళండి, చాలా ఇష్టంగా తింటారు మన పిల్లలైతే. పెద్దవారు కూడా 1, 2, 3, 4 అంటూ లెక్క లేకుండా ఎన్నంటే అన్ని తినేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇది చేసుకోవడం కూడా అంతే సింపుల్ అండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ టైం కూడా అవసరం లేదు, అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు. గరం గరం తిన్నామంటే మామూలుగా ఉండదు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కేయండి, మర్చిపోకండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ట్రై చేశాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.